బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పరాకమణి చోరీ కేసును అత్యవసరంగా సిబిసిఐడితో విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 2 నాటికి కేసు విచారణ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. నిందితుడు రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు చేయాలని ఏసీబీ డీజీకి హైకోర్టు ఆదేశాలిచ్చింది. లోక్ అదాలత్లో కేసు రాజీ చేసిన న్యాయమూర్తిపై చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పరకామణి చోరీ కేసును అత్యవసరంగా సిబిసిఐడితో విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 2 నాటికి కేసు విచారణ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. నిందితుడు రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు చేయాలని ఏసీబీ డీజీకి హైకోర్టు ఆదేశాలిచ్చింది. లోక్ అదాలత్లోని కేసు రాజీ చేసిన న్యాయమూర్తిపై చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పరకామణి చోరీ కేసును అత్యవసరంగా సిబిసిఐడితో విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 2 నాటికి కేసు విచారణ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. నిందితుడు రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు చేయాలని ఏసీబీ డీజీకి హైకోర్టు ఆదేశాలిచ్చింది. లోక్ అదాలత్లో కేసు రాజీ చేసిన న్యాయమూర్తిపై చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పరకామణి చోరీ కేసును అత్యవసరంగా సిబిసిఐడితో విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 2 నాటికి కేసు విచారణ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. నిందితుడు రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు చేయాలని ఏసీబీ డీజీకి హైకోర్టు ఆదేశాలిచ్చింది. లోక్ అదాలత్లో కేసు రాజీ చేసిన న్యాయమూర్తిపై చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రైట్ ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, పరకామణి చోరీ కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేసింది? అప్డేట్స్ ఏంటి? ఒకటే విషయం చెప్పింది, కేసుకు సంబంధించి ఇంకా దర్యాప్తు కొనసాగాలి, సిబిసిఐడితో ఎంక్వైరీ చేయించాలంటూ కూడా కాసేపటి క్రితమే ఏపీ హైకోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది. డిసెంబర్ 2వ తేదీ వరకు కూడా పూర్తి స్థాయి నివేదిక, అసలు పరకామణి కేసులో ఏం జరిగింది అనే దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి నివేదికను సమర్పించాలంటూ కూడా ఏపీ హైకోర్టు అయితే ఈ ఆదేశాలు జారీ చేశారు. ఒకటి, ఎవరైతే రవికుమార్ ఉన్నారో ఏవిఎస్ఓ సతీష్ కుమార్, వీళ్ళిద్దరూ టీటీడీకి సంబంధం లేకుండా ఏ విధంగా కాంప్రమైజ్ అయ్యారో మాకు తెలియదంటూ కూడా ఈవో అనిల్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతుందో ఆ స్టేట్మెంట్ను కూడా జత చేయడం జరిగింది. సో ఇంకా తెలిసిపోయింది, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఈ మొత్తం పరకామణి వ్యవహారంలో లోపల కాంప్రమైజులు అయిపోయి కేసునంతటిని కూడా నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారు అనేటటువంటి ఒక ప్రీ ప్లాన్ ఏదైతుందో అది జరిగింది అనేటటువంటిది అయితే స్పష్టంగా అర్థమైపోతుంది. మరి పరకామణి కేసులో ఎవరిని తప్పించడానికి వెనక ఉండి కుట్రలు చేసినటువంటి పెద్దలు ఎవరు, ఆ పెద్దల భాగోతాలు కూడా ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయమే. ఏది ఏమైనప్పటికీ కానీ ఒకటైతే వాస్తవం, పరకామణి కేసులో దొంగతనం జరగడం, ఆ తర్వాత దాన్ని ఎలాగైనా సరే బయటికి రాకుండా చేయడం, బయటికి వచ్చినటువంటి వ్యవహారాన్ని కాంప్రమైజ్కి అయ్యేలాగా చూడడం, ఈ మొత్తం ఆస్పెక్ట్ అంతా కూడా దీని చుట్టూనే జరిగింది. మరి ఇంత చేయాల్సినటువంటి వారెవరు, ఎందుకని ఇంత చేయాల్సి వచ్చింది అంటే వీళ్ళు ఈ ఒక్కటే కాకుండా, అంటే ఇప్పుడు బయటపడినటువంటి దొంగతనం ఒకటే కాకుండా అంతకంటే ముందు జరిగినటువంటి దొంగతనాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా కీలకం. సో అందులో భాగంగానే అవి బయటికి రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు బయటపడినటువంటి ఈ కేసును ఎలాగైనా సరే నీరు గార్చే ప్రయత్నం, ఎక్కడా కూడా వ్యవహారం అంతా కూడా స్ప్రెడ్ అవ్వకుండా, దీని మీద ఎంక్వైరీలు అవ్వకుండా కూల్గా కాంప్రమైజ్ చేసేలాగా ప్రయత్నాలు చేసినటువంటి వారి విషయంలో ఏపీ హైకోర్టు అయితే చాలా సీరియస్గానే అయ్యింది. చాలా సీరియస్ అవుతూనే
ఆస్తులు ఎంత ఉన్నాయి, రవికుమార్ ఎవరైతే ఉన్నారో రవికుమార్కు సంబంధించినటువంటి ఆస్తుల మీద దర్యాప్తు జరపాలంటూ కూడా ఏసీబీ డీజీకి అయితే ఆదేశాలు జారీ చేశారు. డిసెంబర్ 2వ తేదీన పూర్తి స్థాయి నివేదిక అటు సిబిసిఐడి ఎంక్వైరీ జరగబోతుంది. అదేవిధంగా ఏసీబీ కూడా రవికుమార్కు ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా దర్యాప్తు జరపబోతున్నారు. అంటే చిట్టా మొత్తం రెడీ అయ్యింది. అక్యూజ్డ్ పర్సనే కాకుండా దీని వెనక ఉన్నటువంటి వారు ఎవరు అనే భాగవతాలు కూడా అతి త్వరలో బయటికి రాబోతున్నాయి. మధు, మరి ఇప్పుడు ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎవరైతే నిజంగా ఈ పరకామణి కేసులో నిందితులు ఉన్నారో వారికి శిక్ష పడే అవకాశం కనిపిస్తుందా? రవికుమార్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఓకే అక్యూజ్డ్ పర్సన్. ఈ రవికుమార్ కాకుండా ఏవిఎస్ఓ సతీష్ కుమార్, ఇది ఇప్పుడు తెర మీదకి వచ్చినటువంటి పేరు. మరి ఏవిఎస్ఓ సతీష్ కుమార్ ఎవరైతే ఉన్నారో అతను టీటీడీకి సంబంధం లేకుండా, టీటీడీకి చెప్పకుండా ఈ మొత్తం వ్యవహారాన్ని కాంప్రమైజ్ అయ్యడానికి అతను చేయడం, అంటే లోక్ అదాలత్కు వెళ్ళి లోక్ అదాలత్లో కాంప్రమైజ్కు ఏవిఎస్ఓ సతీష్ ఎవరైతే ఉన్నారో ఇతను వెళ్ళి కాంప్రమైజ్ చేయడం అంటే ఎవరికి చెప్పి చేశారు? నిజంగానే టీటీడీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులకు చెప్పి వారి అనుమతి తీసుకొని వారి అనుమతి ద్వారానే వెళ్ళి లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయ్యారా? అంటే దానికి టీటీడీ ఏం చెప్పింది? అసలు మాకేమాత్రం సంబంధం లేదు. ఈవో అనిల్ ఎవరైతే ఉన్నారో అనిల్ సింఘాల్ చాలా స్పష్టంగా కూడా కోర్టుకి ఇచ్చినటువంటి పిటిషన్ ఏదైతే వివరాలు ఉన్నాయో ఆ వివరాలలో చాలా స్పష్టంగా కూడా చెప్పారు. మాకు చెప్పకుండా, అంటే మా అనుమతి ఏమాత్రం కూడా తీసుకోకుండానే ఇదంతా కూడా జరిగిపోయింది. అట్లా ఎందుకని ఏబిఎస్ఓ సతీష్ కుమార్ అలా చేశాడో మాకైతే తెలియదు అని కోర్టుకు అయితే ఇప్పుడు అనిల్ సింఘాల్ అయితే చెప్పారు. ఎవరైతే టీటీడీ ఈవో ఉన్నారో ఆయన హైకోర్టుకి అయితే చెప్పడం జరిగింది. మరి ఇలా అంటే ఒకరికి తెలియకుండా ఒకరు ఎవరి పార్టీకి వారు వెళ్ళి కాంప్రమైజ్ చేసుకుంటూ ఉండడంతో ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరిగింది, అసలు ఏం జరుగుతోంది మాకు తెలియాలంటూ కూడా ఏపీ హైకోర్టు అయితే ఈరోజు ఆదేశాలు జారీ చేసి ఆస్తుల మీద, అంటే రవికుమార్ ఎవరైతే ఉన్నారో అక్యూజ్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతని ఆస్తుల మీద దర్యాప్తు జరపాలంటూ కూడా ఏసీపీ డీజీకి ఆదేశాలు జారీ చేస్తూనే సిబిసిఐడి చేత పరకామణి కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏం జరిగిందో పూర్తి స్థాయి నివేదిక కావాలంటూ కూడా సిబిసిఐడికి ఆదేశాలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ మధు.